హాయ్ ఫ్రెండ్స్, మనకు క్యాలెండర్లో రాహుకాలం, యమగండం, దుర్ముహూర్తం మాత్రమే తెలుసు. ఏంటి ఈ హోరా సమయం? హోరా సమయం అంత ప్రత్యేకతను. ఇంతకీ హోరాలు ఎవరు? హోరాలు అంటే ఏమిటి? హోరా అంటే ఒక గంట కాలం ఉంటుంది. ప్రతి వారం ఏర్పడడానికి హోరా క్రమం ఉంటుంది. ఆకాశంలో గ్రహాల వరుసల్లాగా ఉంటాయి. శని, గురు, కుజ, సూర్య, శుక్ర, బుధ, చంద్ర హోరాలు వరుసగా ప్రతిరోజు అవే మళ్ళీ వస్తుంటాయి. ఒకసారి ఈ ఇమేజ్ని గమనించండి. మనం రోజుని ఏ పేరుతో పిలుస్తామో దాన్ని ఆ వారంగా పరిగణిస్తాం. ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని వారాల పేరుతో 7 భాగాలుగా విభజించబడుతుంది. హోరా సమయం. ఒకసారి ఈ టేబుల్ని జాగ్రత్తగా గమనించండి. ఆదివారం ఉదయం 6-7 గంటలకు రవి, 7-8 గంటలకి శుక్ర, 8-9 గంటలకు బుధ, 9-10 గంటలకి చంద్ర, 10-11 గంటలకి శని, 11-12 గంటలకి గురు, మధ్యాహ్నం 12-1 గంటకి కుజ, 1-2కి రవి, 2-3కి శుక్ర, 3-4కి బుధ, 4-5కి చంద్ర, 5-6కి శని, రాత్రి 6-7కి గురు, 7-8కి కుజ, 8-9కి రవి, 9-10కి శుక్ర, 10-11కి బుధ, 11-12కి చంద్ర, 12-1 గంటకి శని, 1-2కి గురు, 2-3కి కుజ, 3-4కి రవి, 4-5కి శుక్ర, 5-6కి బుధ. ఈ విధంగా ఒకసారి ఈ టేబుల్లోని హోరా టైంని జాగ్రత్తగా గమనించుకోండి. ప్రతి వారం యొక్క హోరా సమయం అనేది ఈ టేబుల్లో ఉంది. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం ఆ టైంలో సేమ్ టైం. బట్ ఇక్కడ చేంజ్ అయ్యేది హోరాలు చేంజ్ అవుతూ వస్తూ ఉంటాయి. ఇంతకీ హోరాలు ఎవరు? ఆదివారం రవి, సోమవారం చంద్ర, మంగళవారం కుజ, బుధవారం బుధ, గురువారం గురు, శుక్రవారం శుక్ర, శనివారం శని. హోరా సమయం ప్రత్యేకత. మొదటగా రవి హోరా. అధికారులను సంప్రదించడం, రాజకీయ, ఉద్యోగ వ్యవహారాలు, వైద్యం, క్రయ విక్రయాలు, కోర్టు లావాదేవీలు, సాహసంతో కూడుకున్న పనులు, విద్యాభ్యాసం, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, రాజకీయ చర్చలకు అనుకూలం. ఈ రవిహార సమయంలో ఈ పనులు చేస్తే ఖచ్చితంగా జరుగుతాయి. చంద్రహోర సమయంలో ఈ పనులు చేస్తే ఖచ్చితంగా జరుగుతాయి. భోజనం, సముద్ర ప్రయాణాలు, నూతన దుస్తులు, నగలు ధరించడం, ఆలయ సందర్శన, దేవతార్చన, స్థల మార్పు, రాజీ ప్రయత్నాలు, ధాన్యం, పంట ఉత్పత్తులు, దుస్తులు కొనడం, మాతృ సంబంధ వ్యవహారాలకు చంద్రహోర అనుకూలం. కుజహోర ఫలితాలు. కొన్ని విషయాలకు మాత్రమే కుజహోర అనుకూలంగా ఉంటుంది. భూ వ్యవహారాలు, రియల్ ఎస్టేట్, ఎలక్ట్రానిక్, పోలీసులను సంప్రదించడం, భూసేకరణ, గృహ నిర్మాణ, భూ కొలతలు, శస్త్రచికిత్స విషయంలో వైద్యులను సంప్రదించడం తదితర పనులకు కుజహోర అనుకూలం. బుధహోర. వ్యాకరణం, గణితం, శిల్ప, వాస్తు తదితర శాస్త్ర అభ్యాసం, జాతక పరిశీలన, న్యాయ వ్యవహారాలు, రాసే పనులు, వ్యాపార ప్రారంభం, పరిశోధనలు, సాంకేతిక విషయాలు, మధ్యవర్తిత్తులకు బుధహోర అనుకూలమైనది. గురుహోర. ఆర్థిక వ్యవహారాలకు ఇది అనుకూల సమయం. శుభకార్యాల నిర్వహణ, పెళ్లి చూపులు, వివాహ నిర్ణయం, పుస్తక పఠనం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, భాష అధ్యయనం, బ్యాంకు లావాదేవీలు, నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు, తీర్థయాత్రలు, ధార్మిక విషయాలకు గురుహోర అనుకూలం.
శుక్రహోర శుభకార్యాలు, వాహన కొనుగోళ్ళు, సంగీతం, నాట్య అభ్యాసం, తీర్థయాత్రలు, పరిమళ ద్రవ్యం, బంగారం, వెండి, ఇతర విలాస వస్తువుల కొనుగోళ్ళు, పెళ్లి చూపులు తదితర పనులకు అనుకూలం. శనిహోర శుభకార్యాలకు శనిహోర అనుకూలం కాదు. మినుములు, ఇనుము, నువ్వులు, తైలం, యంత్ర పరికరాల కొనుగోలు, శ్రమతో కూడుకున్న పనులకు, పరామర్శలకు, వాహనాల మరమ్మతులకు శనిహోర అనుకూలం. ఈ వీడియో చేయడానికి ఒక ప్రత్యేకత ఉంది. అరుణాచలంలో దేవతామూర్తులు హోరా సమయంలో గిరి ప్రదక్షిణ చేశారు. అందుకే దీని గురించి తెలియజేస్తున్నాను. అందువలన మనం కూడా ఈ సమయంలో గిరి ప్రదక్షిణ చేస్తే మనం అనుకున్న ప్రతిదీ ఖచ్చితంగా జరుగుతుంది. నెక్స్ట్ వారం ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తా. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.